సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుతూ ఉన్నాం. గతంలో బీజేపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని సీట్లకు వెళ్ళే అవకాశం కనపడుతోంది, అలాగే టీడీపీ ఎక్కడెక్కడ సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది, ఈ సమీకరణాన్ని మాట్లాడదాం. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అశోక్, మనం ఇప్పటివరకు వివిధ అంశాల మీద మాట్లాడుకున్నాం. చాలా కీలకమైనటువంటి అంశం సీట్ల సర్దుబాటుకు సంబంధించి. పొత్తు కుదరడం ఒక ఎత్తు, సీట్ల సర్దుబాటు మరొక ఎత్తు. ఏంటి నిన్న ఢిల్లీ పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి సమీకరణలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి, మీరేం చెప్తారు? ఎస్ చక్రి, బేసిక్గా ఇప్పటివరకు కేవలం సమాచారం మాత్రమే, అంటే లోపల నుంచి జరుగుతున్న లీక్ కావచ్చు, టీడీపీని శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నారని, 8 పార్లమెంట్ స్థానాలు జనసేన టీడీపీ కలిపి ఇస్తున్నారు అనేది కేవలం లీక్ మాత్రమే. అఫీషియల్గా ఎవరు కూడా టీడీపీ వాళ్ళు కానీ అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకంటే రీసెంట్గా తాడేపల్లిలో కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ భేటీ అయిన ప్రతి సందర్భంలో కూడా వీళ్ళిద్దరు సీట్ల పంపకాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావన జరిగింది. ఎక్కడెక్కడ సీట్లని జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ టీడీపీ నేతలు త్యాగం చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే సీటు వదులుకుంటారో, ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకుని ఉండి ఇప్పుడు జనసేన కోసం సీటు వదులుకుంటారో వాళ్ళని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా అన్న అంశాల మీద, అట్లా వాళ్ళని ఎట్లా బుజ్జగించాలన్న అంశాల మీద ఎక్కువగా చర్చ జరిగింది. అట్లాగే బీజేపీతో పొత్తు కుదిరితే, అప్పటికింకా పొత్తు కుదరలేదు కాబట్టి, పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అలా సీట్లు ఇచ్చే సందర్భంలో జనసేన కొన్ని సీట్లను వదులుకోవాల్సి ఉంటుందా, టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటుందా ఏంటనే ఈక్వేషన్స్ మీద ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కువ డిస్కషన్ జరిగింది. అలా జరిగిన డిస్కషన్లో బీజేపీకి 6 నుంచి 7 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఎంపీ స్థానాలు కూడా 5 నుంచి 6 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో అన్నట్టుగా సమాచారం. అప్పుడే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా ఆయన అన్నది, మేమైతే 24 అసెంబ్లీ నుంచి 3 పార్లమెంట్ నుంచి జనసేన పోటీ చేస్తుంది, బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత దాని ఈక్వేషన్స్ ఏంటనే తర్వాత ప్రకటిస్తానన్నారు. సో ఈ లెక్కల్లో ఇలా మొత్తం సమాచారం మొత్తాన్ని కూడా క్రోడీకరించుకుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు ఒక 24 అడిగారు కాబట్టి ఒక 6 బీజేపీకి ఇస్తారంటూ, అంటే టోటల్గా 30 అసెంబ్లీ స్థానాలు. ఆల్రెడీ జనసేన పార్టీ 3 ఎంపీ స్థానాలు అడిగింది కాబట్టి ఇంకొక 5 బీజేపీకి ఇస్తారు. సో మొత్తం టోటల్గా 8 పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలను ఆ 2 పార్టీలు కూడా టీడీపీ ఇస్తుంది అంటూ ఈక్వేషన్స్ అండి, కేవలం అనాలిసిస్ ఈక్వేషన్స్ మాత్రమే. అంటే గతంలో వాళ్ళకి పంచుకున్నటువంటివి చూసుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు మనకు వస్తున్నట్టు సమాచారం ప్రకారం అనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరు కూడా క్లారిఫై చేయలేరు దాన్ని. ఎస్, అవసరమైతే ఇంకో 2-3 సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి మ్యాక్సిమం వాళ్ళు కోరినన్ని సీట్లు ఇవ్వలేకపోయినా వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా సీట్ల సంఖ్య పెంచేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించలేం కాబట్టి బీజేపీని వదులుకోవడానికి ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. అందువల్ల గత 2 రోజుల నుంచి ఢిల్లీలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులందరి నుంచి కూడా బీజేపీ అధిష్టానం సమాచారం తీసుకుంది. ఎన్ని సీట్లు మనం డిమాండ్ చేస్తూ అడగొచ్చు, చంద్రబాబు నాయుడిని ఎన్నిటికి ఒప్పుకోవచ్చు, అన్ని అంశాల మీద కూడా బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అన్ని ఈక్వేషన్స్ జరిగినా కూడా ఒకవేళ బీజేపీ కాదు కూడదు, ఈ పొత్తు మేము అడిగిన సీట్లు ఇవ్వట్లేదని వెనక్కి డ్రాప్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం లేకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు అవసరమైతే 1-2 సీట్లు వాళ్ళకి అదనంగా ఇచ్చి తమ పార్టీ నేతలను బుజ్జగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే బీజేపీతో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పట్టుబడుతూ ఉన్నారు. బీజేపీతో పొత్తుంటేనే రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయి, జగన్ను ఎదుర్కోవాలి అంటే బీజేపీ మద్దతు మనకు ఖచ్చితంగా అవసరమని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలంతా ఆ మధ్య జరిగిన ఒక మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులో వెళ్తే మనం మైనార్టీల ఓట్లు లాస్ అయిపోతాం, ఎస్సీ ఎస్టీ ఓట్లను లాస్ అవుతాం, బీజేపీ వల్ల నష్టం జరుగుతుంది, బీజేపీ వల్ల మన పార్టీకి ఉపయోగం ఏమీ లేకపోగా మన వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. గత హిస్టరీ మొత్తం చూసినా కూడా వాళ్ళు టీడీపీ సపోర్ట్తో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసిన సందర్భంలో ఎప్పుడూ గెలవలేదు. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగం తప్ప మనకు ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీలో ఒక సెక్టార్ అంతా వ్యతిరేకిస్తూ వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదైతే పట్టుబడుతున్నారో ఒకసారి మనం ట్రాక్ రికార్డ్ చూద్దాం అశోక్. అంటే గతంలో ఎక్కడ పోటీ చేశారు, అసలు వీళ్ళకి ఎంత బలం ఉంది, ఎన్ని గెలిచారు, జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు పోయిన కూటమిలో? 2014లో బేసిక్గా పవన్ కళ్యాణ్ పార్టీ అప్పుడే కొత్తగా పెట్టారు, బయట నుంచి కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు, ఆయన ఎక్కడ కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి
ఈ అలయన్స్ ఏదైతే 3 పార్టీల అలయన్స్లో జనసేన పార్టీకి టీడీపీ సీట్లు కేటాయించిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. 2014 ఆయన కొత్తగా పార్టీ పెట్టి నేను చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తానంటూ ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అట్లాగే బీజేపీ టీడీపీ అలయన్స్ మాత్రమే ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సీట్ల సర్దుబాటు జరిగితేనే దాన్ని పూర్తి స్థాయి అలయన్స్ అంటాం. బయట నుంచి మద్దతు ఇచ్చేదాన్ని పూర్తిగా అలయన్స్ అంటానికి లేదు. 3 పార్టీలు 2014లో కలిసి పోటీ చేసే అని అనడానికి వీలు లేదు. 2019లో మాత్రమే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అప్పుడు పోటీ చేసింది కేవలం 2 పార్టీలు మాత్రమే, అది బీజేపీ, తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఇలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో అప్పుడు బీజేపీ వాళ్ళు దాదాపు 30కి పైగా అసెంబ్లీ స్థానాలు అడిగారు, 10కి పైగా ఎంపీ స్థానాలు అడిగితే చివరికి చంద్రబాబు నాయుడు వాళ్ళని బుజ్జగించారా, బతిమలాడారా, ఇంకోటి చేశారా, ఏం చేశారో తెలియదు. కానీ చివరికి బీజేపీకి 2014లో 13 అసెంబ్లీ స్థానాలని 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వటం జరిగింది. అలా 13 అసెంబ్లీ స్థానాలు ఇస్తే 4 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శించారు, అలా బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వకుండా ఉండుంటే ఆ 9 సీట్లు టీడీపీకి కలిసి ఉండేవని కూడా విమర్శలు కూడా చేశారు. అక్కడ బీజేపీకి పట్టు లేకపోవడం, టీడీపీ సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ కూడా విజయం సాధించలేకపోయారు. 13 ఇస్తే 4 స్థానాల్లో, అది కూడా వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, రాజమండ్రి అర్బన్ నుంచి డాక్టర్ ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ ఇద్దరు కూడా క్యాబినెట్లో మంత్రివర్గంలో కూడా వాళ్ళు మంత్రులుగా పనిచేయడం అనేది జరిగింది. అట్లాగే 4 ఎంపీ స్థానాలని ఆ రోజు టీడీపీ బీజేపీకి ఇవ్వడం జరిగింది. 4 ఎంపీ స్థానాల్లో 1 వైజాగ్, 2 నరసాపురం, 3 తిరుపతి, 4 రాజంపేట. ఇందులో వైజాగ్ నుంచి అప్పుడు బీజేపీ అధ్యక్షుడైన ఖమ్మంపాటి హరిబాబు విజయం సాధించారు. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు ఎంపీగా విజయం సాధించారు. అలాగే రాజంపేట నుంచి పురంధేశ్వరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున వెంకటరామయ్య పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సో 4 ఎంపీ స్థానాలు ఇస్తే కేవలం 2 మాత్రమే విజయం సాధించడం జరిగింది. ఆ ఈక్వేషన్స్ అన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బీజేపీ దాదాపు 8 నుంచి 9 పార్లమెంట్ స్థానాల కోసం పట్టుబడుతుంది. మాకు పార్లమెంట్ స్థానాలు ఇంపార్టెంట్, లోకల్ అసెంబ్లీ స్థానాల కంటే కూడా. అసెంబ్లీ స్థానాలు కావాలంటే తగ్గించుకోండి, మాకు పార్లమెంట్ స్థానాలు మాత్రం పెంచండి అన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావన తీసుకొస్తుంది. అందుకని ఆ ప్రెషర్ వల్లే గత 3 రోజులుగా ఈ పొత్తుల అంశం కొంత తర్జన భర్జన పడుతూ సాగుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. 8 స్థానాలు బీజేపీకి ఇస్తే 3 జనసేనకి ఇస్తే ఆల్మోస్ట్ 11 స్థానాలని టీడీపీ కేటాయించాల్సి వస్తుంది. 11 ఇస్తే టీడీపీ శ్రేణులు ఒప్పుకునే పరిస్థితి లేదని చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందుకనే అందువల్ల జనసేన 3 అడిగింది కాబట్టి ఆ 3లో 1 తగ్గించుకుని 2 మాత్రం జనసేన తీసుకుని మిగిలిన 5 లేదా 6 స్థానాలు బీజేపీకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే 8 స్థానాలు బీజేపీ జనసేనకు వస్తాయని ప్రస్తుతం ప్రచారం. కానీ ఇది ఒక 2 సీట్లకు పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బీజేపీలో పర్టికులర్గా ఎంపీ స్థానాల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. పోటీ చేసే ఆశావాహుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎంపీ సీట్లు అడుగుతున్నారు. ఖచ్చితంగా మేము పోటీ చేయాలంటున్నారు. సుజనా చౌదరి అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కుదిరితే విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తాను, లేదా ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని అడుగుతున్నారు. అట్లాగే సీఎం రమేష్ కూడా రాజంపేట నుంచి అడుగుతున్నారు. రాజంపేట ఏమో ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి అదే సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీలో రీసెంట్గా చేరారు. ఆయన రాజంపేట సీట్ని అడుగుతూ ఉన్నారు. సో ఆ స్థానం సీఎం రమేష్కి ఇస్తే మళ్ళీ కష్టమైపోతుంది, ఏం చేయాలన్న ఈక్వేషన్స్. అట్లాగే హిందూపురం స్థానం నుంచి పరిపూర్ణానంద స్వామి టికెట్ అడుగుతూ ఉన్నారు. అట్లాగే సత్యకుమార్ టికెట్ అడుగుతున్నారు. విష్ణుకుమార్ రెడ్డి బీజేపీ నుంచి టికెట్ అడుగుతున్నారు. అంటే బీజేపీలో ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే అరకు నుంచి కొత్తపల్లి గీత మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్ అప్డేట్స్ అశోక్.